హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూరోప్ త్రూ లెన్స్. సో ఈరోజు వచ్చేసి న్యూ బ్లాగ్ అగైన్, న్యూ కంట్రీ అగైన్ ఇన్ యూరోప్. మళ్ళీ ఇంకో కంట్రీ కవర్ చేస్తున్నాం. ఇప్పుడు వచ్చేసి క్రొయేషియాలో ఉన్నాం. క్రొయేషియా జాడార్ అనే ప్లేస్లో ఉన్నాం ప్రజెంట్. ఇప్పుడే అంటే నిన్న స్టార్ట్ అయినాం, ఈరోజు మార్నింగ్ రీచ్ అయినాం. అకామిడేషన్ అట్లా తీసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి రిలాక్స్ అయ్యి ఇప్పుడే ఒక ఫ్రీ టూర్ బుక్ చేసుకొని ఫ్రీ టూర్లో స్టార్ట్ అయినాం. సో ఆ ఫ్రీ టూర్ చూపిస్తాను. ఇంతకుముందే ఒక డీటెయిల్ చెప్పింది. వెనకాల పిల్లర్ ఉంది కదా, ఆ పిల్లర్ పైన ఒక క్రియేచర్ ఉంది. సో ఆ క్రియేచరు మన హ్యారీ పాటర్ మూవీలో బగ్బీక్ అన్నట్టు గ్రిఫిన్ ఉంది కదా, సో అది. సో ఆ గ్రిఫిన్ గురించి, గ్రిఫిన్ నిజంగా ఉంది, రోమన్ టైమ్స్ ఆ టైంలో నుంచి ఉంది అన్నమాట. సో అది ఎక్స్ప్లెయిన్ చేసింది ఇంతకుముందు టూర్ గైడ్. అండ్ ఇప్పుడు ఇంకా ముందుకు ఇంకున్నాయి చాలా ఇంకా ప్లేసెస్ ఉన్నాయి. సో అవన్నీ చూద్దాం. సో స్టే ట్యూన్ టు యూరోప్ త్రూ లెన్స్. సో ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ వచ్చేసి సీ ఆర్గన్ అన్నట్టు. సీ ఆర్గన్ ఏంటంటే మన మౌత్ ఆర్గన్ లాగా, బట్ సీ ఆర్గన్ కింద ఇక్కడ ఆర్కిటెక్చర్ కొన్ని ఇన్స్టాల్ చేసినాయి. అక్కడ ఈ సీ వేవ్స్ వల్ల సౌండ్స్ వస్తుంటాయి అన్నట్టు, మంచి హార్మోనియస్ సౌండ్స్, ఒక మ్యూజికల్ సౌండ్ డెవలప్ అయ్యి సౌండ్స్ వస్తూ ఉంటుంది. సో ఇక్కడ అందరు దానికే కూర్చున్నారు. ఇక్కడ కింద ఉంటాయి అది, బట్ ఇక్కడ సౌండ్ బాగా వస్తుంది. So it's a concert of nature, 24/7, never ending, but depends completely on the forces of nature. Because today is quite nice and calm and soothing, right? The sea is quite calm. When the sea is completely still, we say like oil, there is absolutely nothing to hear. Until maybe you have a ferry that passes by, you have a couple of waves, they come to here, you hear a chord, that's it. On the other hand, this can get very, very loud as well. Can sometimes be loudly heard from many different parts of the sea. It's the loudest when we have the southern wind, because with that the waves go directly to the tips and it can get very loud. Just to give you an example, take a look in that direction and you will see the last building at the promenade, the pink one. That's the University of Sanda. So I studied over there. We could hear the sea organ very often, even on calmer days, and it's really cool. It's really nice feeling. But we would always like be very annoyed if you did your exam on the day with the Yugo, because it was not like nice and soothing and calming. It was more like annoying, aggressive, and distracting. And I don't think the neighbors around here would be happy when this was installed, because on stormy nights there is no off switch. సో ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న పెద్ద సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ స్టేజ్ లాంటిది. సో ఇది వచ్చేసి ఒక సోలార్ ప్యానెల్ లాంటిది. డే టైం అంతా సోలార్ ఎనర్జీ ఇచ్చి ఇదంతా అబ్జర్వ్ చేసుకుంటుందంట. అబ్జర్వ్ చేసుకొని నైట్ అంతా ఒక మ్యూజికల్ డ్యాన్స్ స్టేజ్ లాగా మారిపోద్దంట కంటిన్యూస్గా అంటిల్ సన్సెట్ నుంచి సన్ రైజ్ వరకు కంటిన్యూస్గా లైట్స్ వస్తాయంట. సో ఈరోజు రాత్రికి వచ్చి దీన్ని చూద్దాం మళ్ళీ. అండ్ ఇంతకుముందు గైడ్ వచ్చేసి షూట్ చేయొద్దన్నది. సో గైడ్ని షూట్ చేయకుండా ఆమె చెప్పినాయి నేను చెప్తా మళ్ళీ. సో నేను చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తామని. సో స్టే ట్యూన్ టు ఈ వ్లాగ్. సో ఫైనల్లీ ఇప్పుడు వచ్చేసి జాడార్ ఓల్డ్ సిటీలోకి ఎంటర్ అయిపోయింది మళ్ళీ. ఓల్డ్ సిటీలో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ స్ట్రీట్ అన్నట్టు. అండ్ ఈ స్ట్రీట్కి కూడా సంథింగ్ ఒక నేమ్ ఉందంట, ఇటాలియన్ నేమ్. ఆ ఇటాలియన్ నేమ్ ఏదో చెప్పింది. ఇవన్నీ నోర్బల్ కాదు మనకి, ఇవన్నీ డిఫరెంట్ ఉంటాయి నేమ్స్. జర్మనీ విచిత్రంగా ఉంటుంది అంటే ఇంకా ఈ క్రొయేషియా, చెక్ రిపబ్లిక్, ఇవన్నీ కొంచెం డిఫరెంట్ ఉంటాయి. సో ఏ సిటీకి వెళ్ళినా, ఏ కంట్రీకి వెళ్ళినా, ఎట్లాంటి ప్లేస్కి వెళ్ళినా సరే
సో కొన్ని ఫ్రీ టూర్స్ ఉంటాయి కొన్నిట్లో హోల్ సిటీస్లలో విచ్ ఎక్స్ప్లెయిన్స్ వాళ్ళ హిస్టారికల్ హెరిటేజ్ అన్నట్టు. సో అవన్నీ తెలుసుకోవడానికి ఏ సిటీకి వెళ్ళినా సరే ఫ్రీ టూర్స్ వెతకడానికి ట్రై చేయండి, రిజిస్టర్ అవ్వడానికి ట్రై చేయండి. సో యూ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సిటీస్ యూ విజిట్. సో ఇది వచ్చేసి క్యాథడ్రల్ ఆఫ్ అనస్థేషియా అంట. దీనికి ఒక స్టోరీ ఉంది. సో ఇప్పుడు ఆ స్టోరీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసింది. అండ్ వెరీ కాంప్లికేటెడ్ రోమన్ స్టోరీ. ఇక్కడ చాలా ఇన్వేజన్స్ అయినాయి, చాలా బాంబ్ బ్లాస్ట్లు అయినాయి, అండ్ చాలా రూయిన్స్ ఉన్నాయి. యాక్చువల్గా పాత కట్టడాలన్నీ కూలిపోయినాయి. అండ్ నా ఇంకొక టవర్ ఉంది, క్యాథడ్రల్ టవర్. సంథింగ్ పైకి ఎక్కాలి అది, బట్ దానికి €4 అండ్ క్యాథడ్రల్ లోపల చూడడానికి €3. అండ్ కాకపోతే 2 చూడడానికి ఓన్లీ €5 అంట. బట్ చూస్తాను, లేదంటే లేదు. మనకంత అర్థం కాదు. బట్ మేబీ పైకి వెళ్తే వ్యూ దొరికే ఛాన్స్ ఉంది. అక్కడ పైకి వెళ్ళాలి. సో దాట్ ఈస్ ద థింగ్. సో లెట్స్ గో అహెడ్. These are once again also for griffins, and they're also missing their eagle heads here, but also not for a specific reason, just for the festival. But we believe that the griffins are placed here for symbolic reasons, because the builders of this church. సో ఇప్పుడు వచ్చేసి మనం ఉంది ఒక కాఫీ షాప్ లోపల ఒక చర్చ్ రూయిన్స్ అన్నట్టు. సో ఇక్కడ ఒక కాఫీ షాప్ రిటర్న్ ఒక స్టోరీ ఉంది. సో ఇది వచ్చి చర్చ్ రూయిన్స్. పైన ఒక విండో ఉంది కదా, సో అక్కడ నుంచి సమ్ కింగ్స్ వాళ్ళ డిస్కషన్స్ వాళ్ళందరూ వినేవాళ్ళంట. సో ఇది వచ్చేసి కాఫీ షాప్ లోపల చర్చ్ రూయిన్స్ ఉన్నాయి. సో మోస్ట్లీ సిటీ అంతా రూయిన్సే ఉంది. అండ్ ఈ సిటీ వచ్చేసి ఒక 80 yearsలో 3 times ఇన్వేజన్కి గురైంది. ఇన్వేజన్ ఇన్ ద సెన్స్ సమ్ వరల్డ్ వార్ అండ్ ఎవ్రీథింగ్, డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళ అటాక్స్ అవన్నీ జరిగినాయి అన్నమాట. సో అందుకు చాలా వరకు రూయిన్సే ఉన్నాయి, బట్ చాలా వరకు హిస్టరీ ఉంది. అండ్ మెయిన్గా మన హ్యారీ పాటర్లో గ్రిఫిన్, బగ్బీక్, దానికి ఒక స్టోరీ ఉంది ఇక్కడ. సో రండి, ఇక్కడ ఫ్రీ టూర్ చూడండి, తెలుసుకోండి అన్నీ. ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ ఉంది కదా, సో ఈ బిల్డింగ్ అంటే చాలా ఇయర్స్ బ్యాక్ డ్యూరింగ్ ముసోలిని ఉన్న టైంలో, సో అక్కడ బాల్కనీ ఉంది కదా, సో ఆ బాల్కనీ నుంచి స్పీచెస్ ఇచ్చాడంట ఒక 3-4 అకేషన్స్లో, డిఫరెంట్ అకేషన్స్లో. సో ఆ బిల్డింగ్ ఇంకా ఉంది. సో ఇక్కడ హిస్టరీ చాలా ఉంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకో వేరే ప్లేస్కి వెళ్తున్నాం. లెట్స్ గో. సో ఇక్కడ ఈ గ్లాస్ లోపల డెప్త్ ఉంది కదా, సో ఒకప్పుడు సిటీ రోమన్ టైంలో అంత లోతుకు ఉండేదంట. దాని తర్వాత సిటీ పెరిగి ఇప్పుడు ఈ నడుస్తున్న హైట్కి వచ్చింది అన్నట్టు. సో ఈ గ్లాస్ లోపల ఉంది అసలు రియల్ డెప్త్. అండ్ ఇప్పుడు వచ్చేసి సమ్ 4 wells ఎక్కడికి వెళ్తున్నాం అన్నది. అండ్ ఇది వచ్చేసి ఇంకొక టవర్ డ్యూరింగ్ రోమన్ టైమ్స్. బ్యాక్ టు ఓల్డ్ సిటీ. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఇదే 4 wells స్క్వేర్ అండి. సో ఇక్కడ 4 బావిలు ఉన్నాయి. ఈ 4 బావిలకి ఏదో స్టోరీ ఉంటుంది, మళ్ళీ చూడాలి. సో ఇప్పుడే మన ఫ్రీ టూర్ అయిపోయిందనమాట. ఫ్రీ టూర్ మంచిగా చూపించింది, అన్నీ చెప్పింది, ఎక్స్ప్లెయిన్ చేసింది. మళ్ళీ బ్యాక్ టు సీ సైడ్ వచ్చేసినాం. ఫస్ట్ సీ సైడ్ నుంచి స్టార్ట్ చేసి అట్లా తిరిగి సిటీ సెంటర్ నుంచి వెళ్ళి ఒక పార్క్లో ఫినిష్ చేసింది. అండ్ ఇప్పుడు సీ సైడ్కి ఎందుకు వచ్చినాము అంటే మంచి సన్సెట్ ఎంజాయ్ చేయడానికి. సన్సెట్ సెట్ ఉంది అసలు, మంచిగా సన్సెట్, యాడ్స్ అన్నీ ఎవ్రీథింగ్ బాగా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఆల్సో మళ్ళీ అక్కడ అది ఉంది కదా సన్ గ్రీటింగ్స్కి వెళ్దాం. సన్ గ్రీటింగ్స్కి వెళ్ళి అక్కడ కూడా ఎంజాయ్ చేద్దాం. అక్కడ కూడా చూద్దాం, మ్యూజిక్ లైట్ షో స్టార్ట్ అయింది కదా, సో అది చూద్దాం. ఓకే, లెట్స్ గో. ఓకే, ఇప్పుడు వచ్చేసి సముద్రం దగ్గర కూర్చున్నాం. అక్కడ ఐఎమ్ ఆన్ వాటర్. సో ఇది వచ్చేసి సన్సెట్, చాలా బాగుంది సన్సెట్ యాక్చువల్గా. పీస్ఫుల్ లొకేషన్, పీస్ఫుల్ ప్లేస్. హ్యాపీగా కొద్దిసేపు ఇలా సన్సెట్ ఎంజాయ్ చేసి ముందుకెళ్ళి అక్కడ మళ్ళీ అక్కడ లాస్ట్లో ఉంది. సో అక్కడ లాస్ట్లో గ్రీటింగ్స్ టు ద సన్, ఆ లైట్ షోకి వెళ్దాం. ఆ లైట్ షోకి వెళ్ళి చూద్దాం. సో స్టే ట్యూన్. ది ఓల్డ్ క్లాసిక్ యాట్, పైరట్స్ ఆఫ్ కరేబియన్ మూవీలో ఉన్నట్టుంది ఇది.
యాక్చువల్లీ ఇది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. అక్కడక్కడ లైట్స్ బ్లింక్ అవుతున్నాయి. లైట్స్ బ్లింక్ అవుతాయి. ఇది స్మాల్ సర్కిల్. ఇట్లా సర్కిల్స్ ఉన్నాయి అండ్ అక్కడ పెద్ద సర్కిల్ అక్కడ ఉంది ముందుకి. అండ్ ఆ సర్కిల్ అంటే ఇది వచ్చేసి మొత్తం కంప్లీట్గా ఒక సోలార్ ప్లానటేరియం మోడల్ అంట. సో మధ్యలో ఉంది సన్, దాని పక్కన ఉన్నాయి అన్ని ప్లానెట్స్ అంట, ఇట్లా చిన్న చిన్నవి. సో అక్కడ లైట్ షో స్టార్ట్ అవుతుంది ఇంకొద్దిసేపట్లో. అందరు అక్కడ నిల్చున్నారు. అది చూసేసి ఈరోజు నైట్ డిన్నర్ చేసి లెట్స్ ఎండ్ ద వ్లాగ్ ఫర్ టుడే. ఇది డే 1 క్రొయేషియా జాడార్ ట్రిప్. అండ్ రేపు వచ్చేసి డే 2 క్రొయేషియా ట్రిప్. ఇంకొక ప్లేస్ చూపిస్తా. సో స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ ద లైట్ షో. అండ్ ఇది పెద్ద సర్కిల్ పైన లైట్ షో స్టార్ట్ అయిపోతుంది అండ్ ఇంకా బ్రైట్ అవ్వలేదు. సో ఇట్ విల్ బీ బ్రైట్. అండ్ దీనిపైన వచ్చేసి ప్యాటర్న్స్, డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయంట. సో ఇంతసేపు మనకు అంత బ్రైట్నెస్ కనిపించలేదు కదా, ఇప్పుడు బాగా చీకటి అయిపోయింది. ఫుల్ కంప్లీట్ సన్సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి కంప్లీట్ ప్యాటర్న్స్ అట్లా వస్తూ ఉంటాయి అన్నమాట. లైట్స్ అట్లా నిండిపోతుంది. సో అందరూ అది ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈరోజు అయితే మోస్ట్లీ అయిపోయింది డే అంతా. డిన్నర్ చేసేసి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోతాం. అండ్ రేపు ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. సో స్టే ట్యూన్ టు యూరోప్ త్రూ లెన్స్. బై బాయ్.